మనుషులు మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. అరే పాపం రా, ఎంత తప్పురా. ఒక మనిషి తప్పు చేస్తేనే వాడిపైన ట్రోల్స్ వస్తే ఒక రకంగా ఫీల్ అయిపోతారు కదా. ఏ తప్పు చేయకుండా ఇంత ట్రోలింగ్ వస్తే ఇంకెట్లుంటుంది ఆ మనిషికి. అసలు ఎందుకు అలాంటి కాన్సెప్ట్ ఎందుకు పట్టుకొచ్చారు? అసలు ఎందుకు ఏమీ లేని దగ్గర ఒక ట్రోలింగ్ ఎందుకు పట్టుకురావాలి? ఇట్లా చేసింది, ఇట్లా 42 రూల్స్ ఉన్నాయని చెప్పి. మీ అందరికీ తెలిసిందే, కావేరి అని చెప్పి ఒక లేడీ ఉంది. తన ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఒక టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ని కలవాలంటే ఒక 42 రూల్స్ ఉన్నాయి, డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి. అవి మ్యాండేటరీగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి ఒక అలిగేషన్ ఇచ్చింది. లిటరల్గా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. అరే ఒక మనిషి నిజంగా పెడితే అది నువ్వు బయటకు చెప్పిన ఒక అర్థం ఉందిరా. బట్ అలాంటి ఒక కాన్సెప్టే లేదన్నప్పుడు అలాంటివి ఎందుకు అలిగేషన్ చేయాలి? ఒక పర్సన్ క్యారెక్టర్ ఎందుకు మనం డిమీన్ చేయాల్సి వస్తుంది? ఈ 42 రూల్స్ అనే టాపిక్ బయటకు వచ్చినప్పటి నుంచి హెవీగా ట్రోల్స్. అసలు అల్లు అర్జున్ అనే టాపిక్ బయటకు అసలు 42 రూల్స్ అంట, 42 డూస్ అండ్ డోంట్స్ అంట అని చెప్పి హెవీ ట్రోలింగ్ నడుస్తుంది. అది ఎంత చిల్లరేసాలి ఇవన్నీ. ఇప్పుడు నేను ఆలోచించాల్సిన నా డ్రీమ్ గురించి కాదు సార్, బాగొట్టుకున్న నా క్యారెక్టర్ గురించి. ఇది నేను ఫేక్ అని చెప్పట్లేదు, బికాస్ ఆ లేడీ తన ఇన్స్టాలో ఒక స్టోరీ పోస్ట్ చేసింది. ఈ వాట్ ఎవర్ నేను చెప్పినంత ఫేక్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కాదు, ఏదో ఇంటర్వ్యూ ఫ్లోలో చెప్పేసిన కన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి అని చెప్పింది. ఆ లేడీ నెక్స్ట్ డేనే స్టోరీ పెట్టచ్చు కదా, ఎంత ఫేక్ అని చెప్పి ఎందుకు పెట్టలేదు? బికాస్ సోషల్ మీడియాలో హైప్ వస్తుంది, సోషల్ మీడియా ఒక ట్రెండ్ నడుస్తుంది, అందులో లేడీ ఫేమస్ అయింది కదా, అందుకే స్టోరీ పెట్టలేదు అప్పటికి. మరి ఇప్పుడు ఎందుకు స్టోరీ పెట్టింది అంటే నాకు తెలిసి పక్క అల్లు అర్జున్ టీం వాళ్ళు కేసు వేసి ఉంటారు, ఆరు వార్నింగ్ ఇచ్చి ఉంటారు. అంటే ఎందుకు ఇట్లా క్యారెక్టర్ తీసి పడేస్తారు, అసాసినేట్ చేస్తారు అని చెప్పి. సో దానివల్ల లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకున్నారేమో. సో అప్పుడు తను రియలైజ్ అయ్యి ఒక తప్పు చేసి అని చెప్పి స్టోరీ పెట్టేసింది. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే ఆయన క్యారెక్టర్ పైన ఇంత ట్రోలింగ్ జరిగేదా? ఒక మనిషి ఫేమ్ని ఎంత డిగ్రేడ్ అంత డిగ్రేడ్ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి అంత ఫేక్ అని చెప్తావా? నెగిటివిటీ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో పాజిటివిటీ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వదు. ఆ 42 డూస్ అండ్ డోన్స్ అండ్ రూల్స్ ఏదో ఉందో అది చాలా హెవీగా వెళ్ళిపోయింది, చాలా హెవీగా ట్రోల్స్ పడ్డాయి. బట్ ఇప్పుడైతే నేను స్టోరీ పెట్టినా చాలా లిమిటెడ్ మెంబర్స్కి వెళ్తుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ టు నో ఇస్ ఫేక్ అని చెప్పి. బికాస్ నెగిటివిటీ ఇట్లా ఫైర్ లెక్క అంటుకుంటుంది, బట్ పాజిటివిటీ అట్లా కాదు, దానికి చాలా టైం పడుతుంది. ఇప్పటి నుంచైనా నెక్స్ట్ టైం ఏమైనా ట్రోలింగ్ చేసినా, ఒక కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడినా, ఒక పర్సన్ డిమీన్ చేద్దాం అనుకున్నా కానీ ఒకటికి 100 సార్లు థింక్ చేయండి. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి బిల్డ్ చేసుకొచ్చిన క్యారెక్టర్ని మీరు ఒక 1 మినిట్లో 1 స్టేట్మెంట్లో తీసి పడేస్తున్నారు. సిగ్గులేదు.